Oh, it is Jagannath's prasadam. How do you say it is not fit? Just to encourage him. He may not think that I am eating this idiot, is it? In this way, Raghunath Das Goswami reduced his foodstuff. Ultimately, every alternate day, only one piece of what is called butter, so much. Well, and he was offering him bowing down hundreds times, chanting so many times. Sankha Purvaka Nama, you have heard it while singing six Goswami song. Sankhya Purvaka Nama Gananati Bhi Kalavasani Krito. So there are very nice examples of minimizing all material necessities up to the point nil. You see? But that is not possible for everyone. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈ రోజు ఉదయం మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హారతి జరుగుతుంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Krishna Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda, Radha Govinda Radhe. Jaya Gauranitai, 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 Jaya Gauranitai. Jaya Lakshmi Narasimha, Lakshmi Narasimha, Lakshmi Narasimha, Jaya Lakshmi Narasimha. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Jaya Gurudev Prabhupada, Gurudev Prabhupada, Gurudev Prabhupada. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శన హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. Bhajami Govinda.
Bhagavatam Samasitam Buddhasundaranam Kandar Bhagom Vikamaniya Vishesha Shobha Govindam Hari Purusham Tamaham Bhajami Govindam Hari Purusham Namaham Bhajami Govindam Hari Purusham Namaham Bhajami Andani Yasa Sakale Priya Priti Manti Asyan Vivan Vikayanti Tiram Yaganti Ananda Chinmaya Sadhu Jala Vigrahasya Govindam Hari Purusham Tamaham Bhajami Govindam Hari Purusham Namaham 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 Bhajami Govindam Hari Purusham హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్యా సత్సంగ స్పీకర్ శ్రీ రాసమండల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఐక్య విద్య ప్రోగ్రామ్ కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గొప్ప ఆరాధన సేవ.
హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యూ ప్రభు. ఎస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురం ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జై. లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై. నితాయ్ గౌరంగకి జై. విశ్వ గురు శ్రీల ప్రభుపాదికి. హరే కృష్ణ సో లాస్ట్ సెషన్ మా చాలా అయిపోయింది చెప్పి. అండ్ మనం ఘనంగా త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చక్కగా మనం కంప్లీట్ చేసుకున్నాము. రథయాత్రలు ఇవన్నీ కూడా జగన్నాథుడు కరుణతో చాలా వరకు కూడా మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి రథయాత్రలు చాలా జరిగాయి అన్నమాట. సో అఫీషియల్ కూడా ఫిగర్ అది వచ్చింది. అది మేబీ నేను చెప్పాలేదో నాకు తెలీదు. కాకపోతే డెఫినెట్లీ ఐ విల్ టెల్. యాజ్ ఆఫ్ నో ఏంటంటే నేను అది రివీల్ చేయను, ఏమో ఇంకా చెప్పాలేదు కూడా తెలియదు. బట్ చాలా రథయాత్రలు మనం చేసాం అనమాట మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి. ఓకే, చక్కగా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పాల్గొన్నారు. మన ఐక్య విద్య నుంచి మనం ఆ ఫిగర్ నాకు తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్ గా దగ్గర ఒక 10 రథయాత్రలు అనమాట. 9 రోజుల్లో 10 రథయాత్ర. ఏంటంటే ఇక్కడ మన టీంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చేశారన్నమాట. ఇక్కడ అండ్ సాదే ప్రభు నేను వచ్చేసి కంబము అండ్ మన మర్కాపురం ఇక్కడ చేసు ప్రభు అదే ప్యారల్ గా ఇక్కడ చూసుకున్నారన్నమాట. ఇక్కడ హైదరాబాద్ మన ఇక్కడ సెంటర్ సంగారెడ్డి కానీ అలాగే కల్లాకల్. సో అందరు కూడా చాలా గొప్పగా భగవంతుడి యొక్క సేవ చేశారన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్నాథ స్వామి యొక్క కృప అంటే ఇదేంటి జగన్నాథ స్వామి అంటే ఎస్పెషల్లీ నేను తీసుకుంటే ఆ జగన్నాథ స్వామి పూజారిగా ఉండడం అనేది అండ్ అసలు ఎప్పుడు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ భగవంతుడు ఈ విధంగా ఆ కృప అంటే మినిమం ఒక చిన్న భక్తుడైనా సరే, అంటే పెద్ద భక్తుడు అయితే కాదు నేను, డెఫినెట్ గానే చిన్న భక్తుడు అన్నమాట. నాకు కూడా అవకాశం ఐక్య విద్య ద్వారా ఓకే సహదేవ్ ప్రభు అండ్ సత్యగౌర్ ప్రభు ద్వారా ఈ అవకాశం లభించింది అనమాట. అలాగే చాలా మంది అసలు జగన్నాథ స్వామి రథయాత్ర మనం వెళ్ళి పూరి దగ్గరికి వెళ్ళి లాగాలి అంటే యాక్చువల్ పూరి క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామి యొక్క అసలు దర్శనం ఆ తాడు పట్టుకుంటేనే ఆనందం అనమాట. ఎందుకంటే స్వామి ఇదే మన స్కంద పురాణం ప్రకారం చూసుకుంటే ఎవరైతే రథాన్ని లాగుతారో రథస్థు వామన దృష్ట పునర్జన్మన విద్యతే. ఎవరైతే రథం మీద స్వామిని దర్శనం చేసుకొని ఎవరైతే ఆ రథాన్ని టచ్ చేస్తారో ఓకే ఆ లాగుతారో వాళ్ళకి వైకుంఠ ముక్తి అని చెప్పేసి డిక్లేర్ అనమాట. ఓకేనా, అది ఎగ్జాక్ట్ గా మనం ఎవరైతే ఆ యొక్క భావన ఎవరైతే నిజంగా ఉంటుందో వాళ్ళు ఆ విధంగానే ఆ భావనలో పట్టుకొని లాగుతారో డెఫినెట్ గా అనమాట బ్యాక్ టు గాడ్ హెడ్. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదనమాట. అది ఎందుకంటే మనకి ప్రభుపాదులు చాలా సార్లు చెప్పారు. ఈ రోజు అక్కడ అమెరికా వీధుల్లో గొప్పగా చాలా దేశాల్లో ప్రభుపాదులు వారు ఈ యొక్క రథయాత్రని అక్కడ ఘనంగా చేశారన్నమాట. జయానంద ప్రభు యొక్క కృప ద్వారా ఆయన రాత్రింపావుల్లో కూడా ఈ ట్యాక్సీ నడిపి ఆయన సంపాదించిన ధనంతో
ఆ లక్ష్మితో కష్టపడిన లక్ష్మితో ఈ యొక్క రథాన్ని తయారు చేస్తారన్నమాట. ప్రపాదుల వారికి రథం అంతా కూడా దానికి కావాల్సిన ఖర్చంతా కూడా జయానంద స్వాముల వారు ఆయన ప్రభుజీల వారు ఆయన ఇస్తారన్నమాట ఆ డబ్బులంతా కూడా. రేయింబవళ్ళు కష్టపడి ఏస్తారన్నమాట. సో, ఆ యొక్క రథం మీద లాస్ట్ చివరి క్షణాల్లో పాపం ఆయనొక హెల్త్ కండిషన్ బాలేక ఆయన శరీరం విడిచిపెడతాడు. సో, ఆయన జ్ఞాపకార్థం ఏంటంటే, ఈరోజు మన రథయాత్రలో ఖచ్చితంగా ఆయన యొక్క ఫోటో గూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇది ప్రపాదుల వారి యొక్క ఆజ్ఞ. ఓకే. అంత గొప్ప డివోటీ అన్నమాట. ఓకే. అంటే ఒక సంస్థ కోసము, ఒక ఇన్‌స్టిట్యూషన్ కోసం, ప్రభుపాద కోసం, గురువుగారి కోసం ఓకే. ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి గూడా ఇచ్చి అంటే అంత డెడికేషన్‌గా ఉంటారంటే డెఫినైట్‌లీ అంటే అంత ఉన్నారండి. ఉన్నారన్నమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉన్నోళ్ళున్నారన్నమాట. సో, అది ప్రభుపాదుల వారికి చాలా ఆనందాన్నిచ్చిందన్నమాట. ఆయన యొక్క సేవ అనేది. సో, ఆ విధంగా ఏంటంటే రథయాత్రలనేవి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా అసల చాలా ఆనందం అన్నమాట. జగన్నాథ స్వామిని చూస్తేనే పూరి ఎళ్లి అంత గొప్ప ఇదన్నమాట. అటువంటిది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఈరోజు ఎన్ని రథయాత్రలు సిటీ అంతా గూడా మారుమోగిపోయిందన్నమాట. జగన్నాథ స్వామి యొక్క నామ స్మరణతో, ఆయన హరి యొక్క బోల్ హరి దర్శనంతో కృష్ణ ప్రభుజీ ఆ! సో, హరి బోల్ అంత హరి కృష్ణ అంత గొప్ప ఆపర్చునిటీ హరి మనకి బోల్ ఈ కలిగిందన్నమాట. ఓకే. అది ఆల్‌మోస్ట్ అసలు ఈ ఫస్ట్ టైమ్ రథయాత్ర గూడా ఏంటంటేనండి, అది గూడా తక్కువ సమయంలో మన రథాలన్నీ గూడా ఓకే. రథాలన్నీ గూడా తయారు చేసుకొని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత హ్యూజ్ సత్యగౌరవ ప్రభు చెప్తున్నారన్నమాట. అసలు ప్రతి దగ్గర గూడా ఒక గ్రూప్‌లో ఉన్నారన్నమాట అందరూని డివోటీస్. ఎవరైతే ఎస్పెషల్లీ టేక్ కేర్ చేస్తున్న అందరూ గ్రూప్ అన్నమాట. ప్రభు ఈ ఫోటోస్ గాని, వీడియోస్ అన్ని చూసి ఏమంటున్నారంటే ఆహ్, ఎవ్రీవేర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాదరింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రపాద్ అండ్ జగన్నాథ్ స్వామి అని చెప్పేసి ప్రభువు చెప్తున్నారన్నమాట. అది చాలా గొప్ప విషయం. ఆహ్, అంత ఘనంగా జరిగినాయి. యాక్చువల్లీ మన ఐక్యవిద్య సెంటర్స్ ఎస్పెషల్లీ మనం మార్కాపురం ఆహ్, అండ్ కంబం అండ్ కల్లాకల్ బేగంపేట్ అలానే కార్పోలే ఇంకా సంగారెడ్డి జోన్‌లో ఒక 4 సెంటర్స్ దగ్గర అండ్ మన సిటీలో పాత బస్తీ ఓకేనా? ఆ! అక్కడ పాత బస్తీలో ఆ! జగన్నాథుడు ఊరేగాడన్నమాట. హ్మ్. అద్భుతం వండర్‌ఫుల్ అది. హ్మ్. సో, ఈ విధంగా జగన్నాథ స్వామి యొక్క కృప ప్రతి ఒక్కరికి అండ్ చాలా మంది పాపం మన పెద్ద డోనర్స్ గూడా ఇందులో ఉన్నారన్నమాట. సో, ఆహ్, ఆ ప్రభు గూడా అడుగుతున్నారన్నమాట. ఆహ్, సో, ఆయన మల్లికార్జున గారే. సో, ఆయన డెఫినైట్‌లీ ప్రభు డెఫినైట్‌లీ నెక్స్ట్ మన కమ్యూనిటీలో గూడా మనం చేద్దాము. ఇది సడెన్‌గా మనం ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే అన్ని దగ్గరలో మనం రీచ్ అవ్వలేకపోయాము. ఎందుకంటే ఐక్య విద్య టీమ్ చాలా చిన్నదిగా ఉంది. సో, దానివల్ల మనం అంత రీచ్ అవ్వలేకపోయాము. ఆహ్, డెఫినైట్‌లీ డెఫినైట్‌లీ ఏంటంటే వి విల్ టేక్ కేర్ అన్నమాట. నెక్స్ట్ టైమ్ నుంచి గూడా మాక్సిమం ఎక్కువ రథయాత్ర చేయడానికే ఎలాగా మనకి అథారిటీ చాలా మంచిగా ఎంకరేజ్ చేసి ఇలా చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే ఎన్ని చెప్పినా గూడా అంటే ఏ ఇంకా చాలా తక్కువే అన్నమాట నేను చెప్తుంది. ఎందుకంటే అంతలాగా జనాల యొక్క ఆదరణ భగవంతుడి పట్ల జగన్నాథుడు ఇన్ని రథయాత్రలు చేపించుకోవడం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అండ్ ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇస్కాన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో హైదరాబాద్ ఇస్ ద నంబర్ 1 పొజిషన్ అన్నమాట. విశ్వగురు శీల ప్రభుపాద్‌కి జై. జై జై సో, అంటే హరి అన్ని బోల్ రథయాత్రలు మనమే ఎక్కువ చేసాం అన్నమాట. ఓకే. హైదరాబాద్. ఓకే. అది ప్రభువునే రివీల్ చేస్తే ఇంకా బావుంటది. ఎన్ని రథయాత్రలు ఏంటని చెప్పేసి. సో, సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క కృప చాలా ఉందండి. ఓన్లీ థింగ్ ఈస్ వి నీడ్ టు యుటిలైజ్. మనం ఏం చేసినా కూడా ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ ప్రభుపాద్, ఫర్ వెల్‌ఫేర్ ఆఫ్ మూవ్‌మెంట్ మన ఇంటెన్షన్ గుడ్ అయినప్పుడు కొన్నిసార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధర్మాన్ని రక్షించడానికి కొన్ని ట్రిక్స్ చేసి ఆ ధర్మం వైపు తెచ్చుకున్నాడన్నమాట. సో, కాబట్టి అల్టిమేట్ గోల్ ఏంటయ్యానంటే మనం ఎన్ని చేసినా కూడా సంస్థకి, ప్రభుపాదుల వారికి, ఇక్కడున్న సీనియర్ డివోటీస్‌కి మెయిన్ మనము
వాళ్ళకి మన సర్వీస్ అందించాలన్నమాట. ఇమీడియట్ ఏంటంటే మన మన పైన ఉన్న వాళ్ళకి మనం సాటిస్ఫై చేయాలి మన సర్వీస్ ద్వారా. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇన్ దిస్ వే ఓన్లీ ప్రపాద విల్ ప్లీజ్ అన్నమాట. ఇన్ దిస్ వే ఓన్లీ ప్రపాద విల్ ప్లీజ్ ఇమీడియట్ అన్నమాట. మధుపండిత్ ప్రభు చెప్తారు ఇది. గురు పరంపర మీన్స్ మనకి ఎలాగైతే గురు పరంపర ఫస్ట్ నుంచి కూడా మనకి శ్రీకృష్ణ భగవాను నుంచి స్టార్ట్ అయిన చైన్ సిస్టర్ ప్రపాదుల వరకు ఎండ్ అయింది అనమాట. ఇదంతా కూడా ఎగ్జాక్ట్ గా భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి 32 ఆచార్యులు ఓకే ఉన్న ఈ యొక్క ఆ, బ్రహ్మ మత గౌడ సంప్రదాయంలో ఎలాగైతే ఒక ఆచార్యులు ఇంకొక ఆచార్యులు ఎలాగైతే రిప్రజెంటేటివ్ గా అండ్ వితౌట్ ఎనీ బ్రేక్ ఆ చైన్ బ్రేక్ అవ్వకుండా కూడా మనం అలా తీసుకొచ్చారన్నమాట ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని. అలాగే మన సర్వీసెస్ కానివ్వండి, ఇక్కడ అథారిటీ తీసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. వీ నీడ్ టు గో లైక్ దిస్. పరంపరా సిస్టమ్ అంటే అదొకటే కాదండి, ఈ విధంగా కూడా మనం చేయాలన్నమాట. ఇది హయ్యర్ పర్పస్ అన్నమాట. ఇది చిన్న చిన్న ఏదో కాదన్నమాట. హయ్యర్ పర్పస్ కోసం వీ నీడ్ టు స్టాండ్. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ జగన్నాథ్ స్వామి కృపతో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అండ్ ఫస్ట్ రోజు ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కాబట్టి మేమే గ్రౌండ్ లో దిగవలసి వచ్చింది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఇది అయినాయి. అంటే ఆ స్టీరింగ్ తిప్పడం కానివ్వండి, రథానిది ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న అయ్యాయి అన్నమాట. బట్ లేటర్ ఆన్ అండ్ ఐక్యూ విత్ ద టీమ్ కూడా మాకు మెయిన్ ఐక్యూ విత్ ద గ్రౌండ్ లో ఉండే టీమ్ కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళు చాలా కష్టపడ్డారు అన్నమాట. ఓకే, కుమారస్వామి, అభిషేక్, పవన్, ఇంకా అమరేంద్ర ప్రభు అని చెప్పేసి ఇంకా ఇవన్నీ సాధప్రభు చెప్తే ఇంకా బాగుంటది. నేను అందుకు కొన్ని చెప్పట్లేదు అన్నమాట. ఓకేనా. సో సో ఈ విధంగా టీం చాలా మంది ఉన్నారు అన్నమాట. ఓకేనా. అలాంగ్ విత్ డివోటీస్ మేమే కాదనమాట, వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే, మేమేంటంటే ట్రావెలింగ్ అంటే వెళ్ళి అక్కడ పూజారి సర్వీస్ కానీ లేదా మెయిన్ సంకీర్తన ఇవి మేము చూసుకున్నాము. బట్ వాళ్ళు ఏంటంటే రథాన్ని తీసుకొని వెళ్ళేసి ఆ డీసీఎం మీద ఎక్కించి ఐరన్ పెద్ద రథం అది, చాలా పెద్ద ఇదనమాట, పెద్ద తలనొప్పి అది. అవన్నీ కూడా ఆ రథం మీద ఆ డీసీఎం మీద ముందు ఆ నైట్ రథయాత్ర అయితే 10 అలాగ అయిందనమాట. ఓకేనా, 10 అలాగ అయిందనమాట. ఎండ అయ్యేసరి 12 కూడా అయింది కొన్ని దగ్గరలో. మన రథయాత్ర రాత్రి 12 అయిందండి. సంకీర్తన చేసుకుంటూ జనాలు హోరా హోరీగా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేసుకొని చాలా గొప్పగా అయిందనమాట. ఇది ఖచ్చితంగా ఏంటంటే జగన్నాథ స్వామి యొక్క కృప అనమాట. 100% దెర్ ఇస్ నో డౌట్. ప్రపాదుల వారు జగన్నాథ్ యొక్క కృప మనమే చాలా ఉందన్నమాట. ఈ రోజు ఐక్య విద్యలో ఇన్ని చేయగలుగుతున్నాం మనం అంటే ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రపాద్ అండ్ లార్డ్ జగన్నాథ్ మెర్సీ అన్న. సిటీలో మొత్తం అవుట్ రీచ్ మనమే కనపడుతున్నాం ఎక్కడ చూసి. మన గోల్డెన్ టెంపుల్ మొత్తం ఎంత చక్కగా ఎంత పెద్ద ప్లానింగ్ చేసిన మన సంస్థకి మన సచిగౌర్ ప్రభు అండ్ టీమ్ అండ్ విఘ్నేశ్వర ప్రభు యాక్చువల్లీ అందులో ఈ రథాలన్నీ తయారు చేసి ఇవన్నీ మనం ఆయన దగ్గరుండే ప్రభు ఇవన్నీ చేశారన్నమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ బిగ్ వర్క్. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఒక 10 days లో ఇన్ని రథాలు చేయడము ఇట్ ఈస్, ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూసాం, మేము అన్ని చూసాం. అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని చేస్తున్నారు, వాళ్ళు స్పీడప్ చేయించి ఇవన్నీ. అసలు ఇదంతా కూడా అనుకోకుండా అయిపోయిందండి, అంటే నాకు తెలిసినంత వరకు. మరి ప్రభావాలు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు నాకు తెలియదు, కానీ అసలు ఆ న్యూస్ అయినా మాకు వచ్చేది. బట్ అది తక్కువ టైంలోనే ఇంత గ్రాండ్ సక్సెస్ అయిపోయింది అనమాట. ఈజ్ ఆల్ ప్రపాద్ అండ్ జగన్నాథ్ స్వామి ఈజ్ ప్లానింగ్ సంథింగ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. దానికి పెద్ద ఉదాహరణే ఐక్య విద్య మహా ప్రోగ్రామ్ కి జై. వి విల్ కమ్ అప్ విత్ సాధప్రో చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ టైం వి విల్ డూ సమ్ మోర్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్, రాధా గోవింద. ఓకే, మన హనుమాన్, గరుడిదేవ్, నరసింహస్వామి మన గోల్డెన్ టెంపుల్లో ఉండి చక్కగా మన డివోటేషన్ అంతా చూడండి. ఎవరు అన్ని చేయలేకపోయారు. హైదరాబాద్ అంటే ఎస్పెషలీ అన్ని టెంపుల్స్ అలాగే ఇచ్చేయాలని కాదు నా ఉద్దేశం. హైదరాబాద్ టీం దగ్గర ఏదో సమ్ పొటెన్సీ ఉందన్నమాట. 40 ఫ్లోర్స్ టెంపుల్ అంటే ఇట్ ఈస్ అది వేరే లెవెల్ అనమాట. ఓకే, అండ్ ఈ రథయాత్రలు కండక్ట్ చేయడము అండ్ ప్రభు ఆధ్వర్యంలో ఎంత గొప్పగా జరగడము, ఇవన్నీ కూడా ఇది
యాక్చువల్లీ మనము అంటే కొన్ని విన్నప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మనం కొంచెం అవునా ఇలాగైంది అని షాక్ అవుతుంటాం. బట్ ఇది మన టెంపుల్‌లో అవ్వడం అనేది ఇది ఇంకా పెద్ద షాక్ ఓకేనా. చాలా వింతలనమాట ఇవన్నీ. ఆ! సో ఈ విధంగా ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నేను చాలా తక్కువే చెప్పాను నేను. ఆహ్, ఇంకా అథారిటీ వాళ్ళు చెప్తే ఇంకా చాలా బావుంటదనమాట. సో ఈ విధంగా మనోళ్ళందరూ గూడా కష్టపడ్డారు టీమ్ వాళ్ళు. అండ్ ప్రభు యొక్క గైడెన్స్ ద్వారా మేమందరం గూడా కేశవ్ గాని, నేను గాని అని గూడా చక్కగా ఆహ్, మన ఖగేంద్ర ప్రభు అని చెప్పేసి ఉంటారన్నమాట టీమ్‌లో. సో ఆయన గూడా అక్కడ మంచిగా చేశారన్నమాట. గేటెడ్ కమ్యూనిటీలో చాలా చక్కగా చేశారన్నమాట. రెస్పాన్స్ చాలా వచ్చింది. ఓకే. అలాగే మన మహావిష్ణు ప్రభు యొక్క గైడెన్స్‌లో అన్నీ గూడా మనం రోజు చూస్తాం మీరందరూను. సీనియర్ డివోటీస్. ఆళ్ళ యొక్క గైడెన్స్‌లో చక్కగా మన ప్రోగ్రెస్ అన్ని చక్కగా అవుతున్నాయి. ఓకేనా. దిస్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అన్నమాట. యాక్చువల్లీ ఇంకా చెప్పాలనుంది. బట్ ఓకే. మనకి టైమ్ అవుతుంది కాబట్టి యెస్. సో ఆర్ యూ హ్యాపీ విత్ రథయాత్ర ఎస్పెషల్లీ వేర్ యూ హావ్ డన్? ఆ మాతాజీలు గాని, అక్కడున్న వాళ్ళు గాని హరి బోల్ జై జగన్నాథ్. హరే హరి కృష్ణ. బోల్ ప్రభు. అండ్ హరి బోల్. హరి బోల్. సో దిస్ ఈస్ ద థింగ్ వెరీ వెరీ బిగ్ థింగ్ అన్నమాట. మహారథయాత్ర అన్నమాట. దిస్ ఈస్ వెరీ బిగ్ మహాయాత్ర. ఓకే. రథయాత్ర ఇస్ ఎ మహాయాత్ర. జై హరే జగన్నాథ్. హరే కృష్ణ జై జగన్నాథ్. Yes, ప్రభు. వాళ్ళందరూ హరే కొంతమంది అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటేనండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ సంకీర్తన చేశాము. ఈ బేగంపేట కానివ్వండి ఇవన్నీ ఏరియాస్ లో అంటే ప్రతి దగ్గర మార్కాపురం అబ్బా క్రౌడ్ ఏంటి అసలు 5,000 మెంబర్స్ అనమాట. 5,000 మెంబర్స్ క్రౌడ్. అండ్ కంబం ఇట్ ఈస్ వెరీ బిగ్ బ్లో అన్నమాట. ఎవ్రీబడి చాంటెడ్ హరే కృష్ణ మహామంత్ర. ఎవ్రీబడి చాంటెడ్ లార్డ్ రామ్స్ నేమ్. ఎవ్రీబడి చాంటెడ్ జగన్నాథ్ నేమ్. హరే కంటిన్యూ కృష్ణ అనమాట. దే ఎక్స్ప్రెస్ దేర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. హరి బోల్ ప్రభు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాంటివి ఇంకా చేయబుద్ధి వేస్తుంది అనమాట. ఓకేనా. కాకపోతే మా స్ట్రెంత్ అంత సరిపోవట్లేదు. అందుకే మా స్ట్రెంత్ అంత సరిపోవట్లేదు అనమాట. డెఫినెట్లీ వి విల్ సీ ప్రభు అండ్ పోసరాయ్ ప్రభు. మీరు అక్కడ మేము కూడా అక్కడ ఈసారి ఎప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమం డెఫినెట్ చేస్తాం. ఎందుకంటే టీం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ ఇదైంది. బట్ డెఫినెట్లీ వి విల్ డూ వన్ నైస్ ప్రోగ్రామ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఈ విధంగా గురువు గారి కృపతో చేశామండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లో వద్దాం. ఎస్. టాపిక్ పేరు ఏంటి ఎవరో చెప్పండి. నిజమైన వైష్ణవుని లక్షణాలు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గొప్ప ఆరాధన సేవ. ఎస్. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గొప్ప ఆరాధన సేవ. ఓకేనా. అండ్ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం ఎవరైనా ఒక 30 seconds లో ఫటాఫట్ గా చెప్పగలిగితే ఓకే. లేకపోతే మనం జంప్ హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామ ప్రభు. హరే కృష్ణ. లాస్ట్ టైం ప్రభు కృష్ణదాస కవిరాజ గోస్వామి కోసం చెప్పారు ప్రభు. వైష్ణవులు గొప్ప వైష్ణవులకు ఉండే 26 లక్షణాల గురించి చెప్పారు ప్రభు. బృందావనంలో 6,70,00,000 పుణ్యక్షేత్రాలు ఉంటాయని, అది భౌతికమైన నేత్రాలతో మనం చూడలేమని చెప్పారు ప్రభు. భువనేశ్వర్ని చక్ర క్షేత్రం అని, జాజ్పూర్ ని గద క్షేత్రం అని, కోనార్క్ ని పద్మక్షేత్రం అని చెప్పారు. పూరిని శంఖ క్షేత్రం అని అంటారని చెప్పారు ప్రభు. సాక్షాత్తు పరమశివుడు రుద్రగీతలో కి అది చెప్పినప్పుడు, శ్రీకృష్ణ భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పినప్పుడు ప్రభు అతను ప్యూరిఫై చేయడానికి అనిరుద్ధ, ప్రద్యుమయ, సంకర్షణ, వాసుదేవ అని పరమశివుడే ఆ భగవంతుడి యొక్క నామాలు కీర్తిస్తారని చెప్పారు ప్రభు. గొప్ప వైష్ణవులు ఏంటంటే కవిలా ఉండి భగవంతుడి యొక్క గుణాలని, ఆ నామాన్ని, రూపాన్ని వర్ణిస్తారు. కవితో సమానం అని చెప్పారు ప్రభు. వైష్ణవులు ఏంటంటే ఎంత కావాలో అంతే తీసుకుంటారు. ప్రతి ఒక్కరి పట్ల మైత్రి భావంతో ఉంటారని చెప్పారు ప్రభు. ఎల్లప్పుడూ కూడా భగవంతుడికి సరెండర్ అవుతారు, కంప్లీట్ గా అవుతారని చెప్పారు ప్రభు. వాళ్ళకి ఏంటంటే భౌతికమైన కోరికలు ఉండవని చెప్పారు ప్రభు. హరే కృష్ణ మహామంత్రం ఎవరైతే చేస్తారో భౌతిక ప్రపంచం పట్ల విరక్తి కలిగి ఆధ్యాత్మిక లోకాల పట్ల ఆసక్తి కలుగుతుందని చెప్పారు ప్రభు. హరే కృష్ణ. విశ్వగురు శ్రీల ప్రపాదాచార్యకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు.
అంటే ఆ, పూరి క్షేత్రం గురించి చెప్పారు. సాక్షాత్తు ఇంద్రదుమ్న మహారాజు ఈ దేవస్థానాన్ని నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి హోమం చేశారు. అప్పుడు 7 పడగలతో ఆదిశేషుడు క్రింద లక్ష్మీ నరసింహస్వామి అగ్ని రూపంలో వచ్చారు. మనం పూరి వెళ్ళినప్పుడు కూడా ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు అని చెప్పారు. అంటే వైష్ణవుల గురించి చెప్తూ వైష్ణవాస్ అలా ఆల్వేస్ పీస్ఫుల్, వాళ్ళు ఆల్వేస్ సరెండర్ టు కృష్ణ, వాళ్ళకు ఎక్కువగా మెటీరియల్ డిజైర్స్ ఉండదు అని చెప్పారు. అంటే బృందావనం గురించి కూడా చాలా చక్కగా 1 or 2 పాయింట్స్ చక్కగా చెప్పారు. అంటే ఒక లోటస్ ఫ్లవర్కి కలవరేకులన్నీ ఇప్పినప్పుడు మధ్య భాగమే బృందావనము అని చెప్పారు. అంటే ఇక్కడ పరమశివుడు కూడా శ్రీకృష్ణ భగవానుని హృదయ భాగాన్ని, శ్రీవత్స ముద్రను, నాభిని కూడా, అంటే పద్మాన్ని ధరించినటువంటి పద్మనాభుడు కదండి ఆ నాభి ఎందు, కాబట్టి ఆయన రుద్రగీతలో చక్కగా వివరించారు అని చెప్పారు ప్రభుజీ. ఇంకా లాస్ట్గా ఏం చెప్పారంటే శ్రీకృష్ణ భగవానుడు శ్యామసుందర రూపంలో ఉంటారు కాబట్టి ఆయన్ని మనం ఆయన గుణావతారాలు, లీలావతారాలు, పురుషావతార రూపంలో చాలా చక్కగా తెలుసుకోవచ్చు. శ్రీమతి రాధారాణిని శ్రీ లక్ష్మీ అమ్మవారి రూపంలో పూరి క్షేత్రంలో ఉంటారు కాబట్టి పూరి క్షేత్రాన్ని శ్రీక్షేత్రం, యమతీర్థం, యమనీ తీర్థ, యమశిల, పురుషోత్తం ధామ్, నరసింహ ధామ్ అని కూడా అంటారని చెప్పారు. అంటే ఎప్పుడైతే వైష్ణవులు చక్కగా భక్తిని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా మాయను జయించే అవకాశం ఉంటుంది అని చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. సో ఈ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఉద్ధవుడికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఉద్ధవుడు, ఓకేనా, అండ్ ప్యూర్ డివోటీ ఉద్ధవ అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ ఆయనకి బోధిస్తున్న యొక్క విషయాలు అనమాట. ఓకే, 11.27.52 టెక్స్ట్ అనమాట. 11th క్యాంటో 27 చాప్టర్ 52 టెక్స్ట్. ఒకసారి చూద్దాం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఈ గొప్పతనం యాక్చువల్ చెప్పాలంటే ఇదంతా కూడా ఏంటంటేనండి, ఇప్పుడు ఈ చెప్తున్న టాపిక్ ముందు కానీ దీని వెనకతలకు కానీ దీని ముందంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటంటే డిటి వర్షిప్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఏదైతే మన టెంపుల్లో మనం చేస్తున్నామో ఆ యొక్క విగ్రహ ఆరాధన స్వామికి చేస్తున్నామో దాన్ని ఎంత గొప్పగా చెప్పాడంటే ఆరాధన గురించి చాలా అన్నమాట. అందులో ఒక శ్లోకం మనం డిస్కస్, చాలా ఇంకా ఉన్నాయండి, చాలా గొప్ప శ్లోకస్ ఉన్నాయి, ఓకేనా. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం లేటర్. సో ఇలా ఏంటంటే చాలా గొప్ప విషయం చెప్పాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ యొక్క ఏవైతే ఈ యొక్క విగ్రహ రూపంలో ఉన్న నేను అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట నేను. అండ్ ప్రతి ఒక్క భూతాల్లో ఉన్న నేను నిద్ర ఒకటేనయ్యా అన్నట్టు కూడా చెప్తారన్నమాట. అంటే దీనికి ముందు దీంట్లో అన్నమాట. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి చూద్దాము. అండ్ నారాయణ ప్రభు మీరు ఒకసారి నాతో పాటుగా రిసైడ్ చేయండి. ఎస్ ప్రభు. యా. ప్రతిష్టయా సార్వభౌమం సద్మనా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్స్యమతామియాత్. ఎస్. నారాయణ మీరు ఒకసారి చదవండి. అండ్ ఎవరైనా చదవాలనుకుంటే కూడా మీరు చదవచ్చు. ఎస్ ప్రభు. ప్రతిష్టయా సార్వభౌమం సద్మనా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్యతామియాత్. If anybody want to recite, they can recite. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతిష్టయా సార్వభౌమం సద్మనా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్యతామియాత్. Yes. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రతిష్టయా సార్వభౌమం సద్మనా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్స్యామ్యతామియాత్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణాయ సార్వభౌమం
పద్మనాభువనత్రయం పూజాదీనా బ్రహ్మలోకం త్రివిర్మత్సామత్యాభి అత్యామియాత్. ప్రతిష్టయా సార్వభౌమం పద్మనాభువనత్రయం పూజాదిన బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్య సామియాత్. హరే కృష్ణ. సార్వభౌమం పద్మనాభువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్స్యామ్యతామియాత్. ప్రతిష్టయా సార్వభౌమం సద్మనాభువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మాన్యతామితాత్. ప్రతిష్ఠాయా సార్వభౌమం సద్మానా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామత్యామియాత్. హరే కృష్ణ. లాస్ట్ వన్ ఎనీవన్ కెన్ రిసైట్. హరే కృష్ణ ప్రభు. ప్రతిష్టయా సార్వభౌమం పద్మనాభువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్స్యామ్యచామియాత్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నారాయణ ప్రభు. ఎస్ ప్రభు. వర్డ్ టు వర్డ్ కూడా చదవండి ప్రభు. ఎస్ ప్రభు. ప్రతిష్టయ శ్రీ విగ్రహ ప్రతిష్టాపనచే సార్వభౌమం సమస్త భూమండలముపై ఆధిపత్యమును సద్మన భగవన్మందిర నిర్మాణముచే భువనత్రయం త్రిలోకాధిపత్యమును పూజా ఆదిన పూజాదికములచే బ్రహ్మలోకమును త్రిభిహి ఈ మూడింటిచే మత్ సామ్యతాం నా వంటి దివ్యమగు ఆధ్యాత్మిక దేహమును కలిగిన వాడై నాతో సమానమగు స్థితిని ఇయాత్ పొందగలడు. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్లేషన్. చదవండి, కొంచెం గట్టిగా చదవండి. శ్రీ విగ్రహ ప్రతిష్టాపనచే మనుజుడు సార్వభౌమత్వమును పొందగలడు. భగవన్ మందిర నిర్మాణముచే త్రిలోకాధిపత్యమును పొందగలడు. శ్రీ విగ్రహారాధనచే బ్రహ్మలోకమును పొందగలడు. ఈ మూడింటిని నిర్వహించుటచే నా వంటి దివ్య రూపమును సాధించగలడు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికి చెప్పిన గొప్ప విషయం అన్నమాట ఈ యొక్క డిటి వర్షిప్. ఇప్పుడు మనకి ఈ డిటి వర్షిప్ ఏ యుగంలో బాగా ప్రసిద్ధిగాంచింది అండ్ యుగ ధర్మం ఏంటి, ఏ యొక్క యుగ ధర్మంలో ఈ యొక్క విగ్రహారాధన చాలా గొప్పగా చెప్పబడింది. ఎగ్జాక్ట్ కరెక్ట్, మనకు తెలుసు కదా. సో ఇదేంటంటే ఆ యుగంలో చెప్పబడి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారంగా ఈశ్వర పరమకృష్ణ నెక్స్ట్ వర్డ్ ఏంటి మీ అందరికీ తెలుసు. గోవింద అరే ఇక్కడ అది ప్రతి ఒక్క ఏ యుగమైనప్పుడు కూడా విగ్రహారాధన ఉంది. అండ్ ఇప్పుడు బయట ఏంటంటే చాలా వరకు కూడా విగ్రహారాధన అంటే అది వేరే వేరేగా తీసుకుని వెళ్తున్నారు అన్నమాట మన వేరే వేరే మతస్థులు. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, వాళ్ళ మాటలు ఏమైనా నమ్మక్కర్లేదు. ఎందుకంటే విగ్రహారాధన అండ్ గుడ్లు కట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం అన్నమాట. ఓకే, సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క సచ్చిదానంద రూపంలో ఆ యొక్క విగ్రహం రూపంలో నుంచి మనకి దర్శనం ఇస్తాడు అన్నమాట. సో దట్స్ వై లాస్ట్ టైం ఒక మాతాజీ అడిగారు అన్నమాట, అటాచ్మెంట్ దేంతో పెట్టుకోవాలి అని అంటే, అటాచ్మెంట్ మనం పెట్టుకోవాల్సింది ఆ రాధాకృష్ణుల యొక్క విగ్రహాలతో పెట్టుకోవాలి, ఆ ప్రభుపాదుల యొక్క విగ్రహాలతో పెట్టుకోవాలి. అటాచ్మెంట్, గ్రాటిట్యూడ్ అనేది ఆ యొక్క గురువు గారితో పెట్టుకోవాలన్నమాట. దీనికి మించిన పవిత్రత అనేది ఇంకోటి లేదు. అంత గొప్ప ఇదనమాట మన సనాతన ధర్మంలో మనకి ఇచ్చారన్నమాట. ఓకేనా, భగవంతుడు సాక్షాత్తుగా ఇవన్నీ మనకి ఇచ్చింది. వ్యాసదేవుడి రూపంలో వచ్చి ప్రతి ఒక్కటి కూడా గ్రంథాల్లో ఇచ్చిన ఎవరు మాట్లాడండి, ఆ మాట్లాడిన ఎవరివి, ఆ మాట్లాడిన దగ్గరుండి ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణుడు గురువు గారి ద్వారా మనకి కృష్ణుడే సాక్షాత్తుగా వ్యాసదేవుడి యొక్క రూపంలో వచ్చి
అందుకే వ్యాసదేవ భగవాన్ అంటాం అన్నమాట. వ్యాసదేవ భగవాన్ అంటాం. ఓకేనా? సో గురు పౌర్ణమి కూడా వస్తున్నాం మనకి. సో కాబట్టి సాక్షాత్గా శ్రీమన్ నారాయణుడే, ఆ శ్రీకృష్ణ భగవానుడే, రాముడే, నరసింహస్వామినే మనకి ఇచ్చిన దివ్యమైన వాక్యాలు అన్నమాట ఇవన్నీ. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ యొక్క విగ్రహం చూసారా ఏమంటున్నారు ఇక్కడ, విగ్రహ ప్రతిష్ట పనచే మనుజుడు సార్వభౌమత్వమును పొందగలడు. భగవన్ మందిరం నిర్మాణించే ప్రతి త్రిలోక ఆధిపత్యాన్ని పొందగలడు. విగ్రహారాధనచే బ్రహ్మలోకమును పొందగలడు. ఈ మూడిటిని నిర్వహించుటచే నా వంటి దివ్య రూపముని పొందగలడు. ఈ యొక్క మన ఐదు రకాలైనటువంటి మోక్షాలు చెప్పుకున్నాం. అందులో ఇది ఏ మోక్షం? సారూప్య మోక్షం. సారూప్య మోక్షం అంటే రూపం రూపం స్వామి రూపం ఎలాగైతే ఉందో ఆ రూపం కూడా మనకు అంటే మనకు వస్తుందంటే ఇన్ ద సెన్స్ మన వైకుంఠానికి వెళ్ళినప్పుడు మనం కూడా శంఖ చక్రాలతో ఉంటాము. బట్ మీకు చెప్పాను వ్యత్యాసం ఎలా ఉంటుందని చెప్పేసి. ఆయనకి ఒక నార్మల్ ఇప్పుడు వెళ్ళి అక్కడ సచ్చిదానంద రూపంలో ఉన్న ఒక సోల్. ఓకేనా? సో ఇక్కడ చెప్పగానే చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఉద్ధవుడితో క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని? సారూప్య మోక్షం వస్తుంది. శ్రీకృష్ణ భగవానికి జై. సారూప్య మోక్షం గొప్ప. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మన ఇదన్నమాట. మన శ్రీకృష్ణ పరమాత్మ మన యొక్క నిధి, మన ప్రేమ నిధి. సో మనకి ఇచ్చిన అవకాశాలు అన్నమాట ఇవన్నీ. చాలా గొప్ప అవకాశాలు ఇవన్నీ. మరి అలాగా మనం చేయాలంటే ఏం చేయాలా? ప్రీచింగ్ చేయాలి. జనాలందరినీ భక్తులుగా చేయాలి. వాళ్ళందరినీ ఇచ్చేస్తే వాళ్ళందరూ చక్కగా భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అవుతారు అన్నమాట. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తారు. మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతాం గురువు గారి యొక్క కృపతో. సో ఈ విధంగా ఏంటంటే సారూప్య మోక్షం. సో ఈ డిటి వర్షిప్ అనేది చాలా చాలా పవిత్రం. అందరికి అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏదో నామకే ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి చిన్న పాస్ట్ చెప్తానండి. నారాయణ ప్రభు ఒకసారి మీకు అది పెట్టాను కదా, ఆ రాధా మాధవ్, ఒకసారి అది మీరు ఒకసారి చూపియండి దర్శనం. అది గౌడీయ దేశంలో ఇప్పుడు చూపెట్టబోయే యొక్క విగ్రహము భగవంతుడిది. అది గౌడీయ దేశంలో బృందావన్ నుంచి జీవ గోస్వాముల వారు ఆయన యొక్క గ్రాండ్ ముని శిష్యుడు, ముని మానవుడు అలాగ అంటారు కదా, ముని శిష్యుడు అన్నమాట. ముత్తాత ఎట్లా అంటారు కదా, అలాగే ఆయన యొక్క శిష్యుడు అన్నమాట. ఆయన పేరు ఎగ్జాక్ట్ గా వంశీనందన ఘోష్ ప్రభు అనుకుంటా. ఎస్. సో ఆయనకి ఇచ్చారన్నమాట ఈ యొక్క విగ్రహం జీవ గోస్వాములు వారు. బృందావన్ నుంచి కూడా అంత దూరం నుంచి కూడా పట్టుకుంటా పాప ఆయన తీసుకొని వస్తాడన్నమాట ఈ గౌడీయ దేశాన్ని. ఓకేనా? ముషీరాబాద్ అని చెప్పేసి, ఇది మాయాపూర్ నుంచి కొంచెం దూరంలోనే, ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నదన్నమాట. ఆ యొక్క విగ్రహాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతిష్టంభన చేపిస్తారన్నమాట. సో అయితే ఒకసారి ఏమవుతుంది అంటేనండి, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క నవాజేష్ అని చెప్పేసి ఒక ముస్లిం అన్నమాట. ఓకే, ఈ యొక్క కాన్షల్ తో మనం భగవంతుడికి రోజు మనం హారతి ఇవ్వక ముందు, ఆల్టర్ ఓపెన్ చేయక ముందు మనం ఆ హారతి చేసినప్పుడల్లా స్వామికి మనం ఆ శంఖంతో పూరిస్తాం కదా, భగవంతుడికి వెల్కమ్ చేస్తూ కదా. సో ఆ శంఖంతో మనం అక్కడ పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు అండ్ ఈ యొక్క కర్తాలు, మృదంగా, ఇవన్నీ కూడా శబ్దాలు రావడం వల్ల ఆయనకి చిన్న ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి మరి దెయ్యాలకు ఏమనిపిస్తాయి? హనుమాన్ చాలీసా చదివితే ఆ టెంపుల్ కి రావు, ఆ దెయ్యాలు హనుమాన్ చాలీసా చదివితే వెళ్ళిపోతుంటాయి అనమాట. అంతేనా? హనుమాన్ చాలీసా దేని చదువుతాం? మనకు భయం కలిగినప్పుడు చదువుతూ ఉంటారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈ విధంగా ఏంటంటే మరి వాళ్ళకు కూడా స్వామి యొక్క పూజలు చేస్తుంటే, ఆ యొక్క సంకీర్తన చేస్తుంటే, ఆ మృదంగ కర్తాల యొక్క ధ్వనులు విని వాళ్ళు కూడా ఏంటంటే
నచ్చట్లేదంట. వామ్మో! చూడండి, ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నామరూప, నామప్రభు అండ్ దే ఆర్ నాట్ లైక్ ఇట్. కొంచెం డిఫికల్ట్ అనమాట, ఏం చేయలేము. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క సంకీర్తనల ఆ శంఖం యొక్క శబ్దం ఇవన్నీ రావడం వల్ల ఇరిటేట్ అయిపోతాడు అనమాట బాగా. ఆయన ఏం చేస్తాడంటే నవజీష్ అని చెప్పేసి ఆ ముస్లిం వెళ్ళేసి ఎలాగైనా సరే ఈ టెంపుల్ ని నేను అపవిత్రం చేయాలి టెంపుల్ ని అని చెప్పేసి ఆయన మాంసం తెస్తాడన్నమాట. మాంసం తీసుకొని వచ్చి ఆ యొక్క దాన్ని కవర్ చేసి చక్కగా ఎవరికి తెలియకుండా నేనేం పెడుతున్నానో తెలియకూడదని చెప్పేసి ఆయన కవర్ చేసి ఆయన మీట్ పెడతారన్నమాట. ఇలా ఇప్పుడు చేసిన చాలా మంది ఉన్నారుగా, రోజు మనం చూస్తున్నాం కదా మన సనాతన ధర్మ టెంపుల్స్ మీద అటాక్స్, అవునా? మన విగ్రహాల మీద పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా చేయడం, శివలింగం మీద కామెంట్స్, ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం మనం కదా. సో అలాగే ఎందుకంటే వీళ్ళు చూడండి, మీకు చెప్తున్నాను, మీరు ఏ యుగంలో అయినా భావంతుడికే ఇబ్బంది పెట్టారు, భక్తులకి ఇబ్బంది పెడతారు, ఆ విగ్రహ రూపంలో స్వామిని కూడా ఇబ్బంది పెడతారు. మనం ఏం చేయలేం, ఎందుకంటే అది కామన్ గా గుడ్ బ్యాడ్, భక్తులు అభక్తులు ఎక్కడ కూడా ఉన్నదే ఇవన్నీ కూడా. కాబట్టి ఎన్ని కాలాలైనా సరే ఇది ఖచ్చితంగా భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా దీంతో మనం ఇబ్బంది పడవలసిందే, తప్పదిక. ఎందుకంటే రాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇబ్బంది పడ్డాడు, ప్రహ్లాద్ మహారాజు లాంటి గొప్ప భక్తుడు కూడా ఇబ్బంది పడ్డాడు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ చూస్తే రాధా మాధవ్ అన్నమాట, ఓకేనా? సో ఈ మాధవుడు యొక్క గర్భగుడిలోకి వచ్చి ఆయన మాంసము ముద్దలు ఆయన ప్లేట్ లో పెట్టి ఆఫర్ చేస్తాడు అన్నమాట. ఎందుకయ్యానంటే నెక్స్ట్ రోజు నుంచి కూడా హిందూస్ ఎవరు కూడా టెంపుల్ కి రాకుండా ఉండడం. ఓకే, ఈ సనాతన ఫాలోవర్స్ ఎవరు కూడా ఆ టెంపుల్ కి రాకుండా ఉండడం. సో పాప మనోడు ఆ స్కెచ్ చేసుకున్నాడు కదా, కానీ ఆయన లోపల ఉండే పరమాత్మ ఇంకో స్కెచ్ చేస్తాడు కదా, మరి అవును కదా? భగవంతుడికి వేరే ఉంటాయి అన్నమాట. మరి దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైనా సరే శ్రీకృష్ణ భగవానుడిని నేను కట్టేస్తా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాడు అనమాట. మంచిదే నాయన, నువ్వు కట్టేసేయి. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుసు దుర్యోధనుడు ఏ ప్లాన్ లో ఉన్నాడు ఏంటని చెప్పేసి. పాపం ఆయన లాజిక్ మిస్ అయిపోయాడు అనమాట. ఆయనలో ఉన్నది కూడా పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అని మర్చిపోయాడు అనమాట. సో మొత్తం సర్వం కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఏ నాయన బాగున్నావా అంటే, ఎస్ రండి బాబు, కొంతమంది వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని బంధించేసేయండి, సెల్ల వేసేయండి అంటే, నువ్వు ఎంత సెల్ల వేస్తావు, నువ్వు ఏ తాడులతో బంధిస్తావు? విశ్వరూప దర్శనం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చూపించాడు, విశ్వాన్నే టచ్ చేస్తాడు ఆయన. మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేదు, ఆయనలోనే మొత్తం సకల దేవతలందరినీ చూపించేశాడు. ఆయన కింద నుంచి కూడా పై వరకు కూడా మొత్తం ఆకృతి అంతా కూడా ఆపేసింది. అర్జునుడు చూసి మొత్తం ఇదైపోయాడు అనమాట, మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అర్జునుడికి. ఓకే, ఆ యొక్క రూపాన్ని చూడడానికి కూడా దివ్య దృష్టి ఇచ్చాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికే. అర్జున వాజ్ ప్యూర్ డివోటీ. దానికి ముందు నరనారాయణులు ఇద్దరు కూడా ఇదనమాట, ఆ తర్వాత కృష్ణార్జునుడిగా. సో ఈ విధంగా ఆయన దర్శనం ఇచ్చాడన్నమాట. సో అయితే మరి నువ్వు తాడు కట్టేస్తానన్నావు ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని. ఆయన యూనివర్సల్ గాడు, జగన్నాథ్. నువ్వు ఎంత తాడు కడతావు? నువ్వు మహా అయితే నీ దగ్గర ఉండే తాడు మహా అయితే 2 మీటర్లు 10 మీటర్లు, పోను 1000 మీటర్లు. ఆ స్వామిని కట్టేయగలవా నువ్వు? ఆ జగన్నాథుని కట్టగలవా? ఇది ఇంపాసిబుల్ అన్నమాట. సో కాబట్టి మనోడి ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఎనీవేస్, సో అంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా మనోడు ఏం చేశాడంటే ఆ యొక్క మాంసం ముద్దలు ఆఫర్ చేస్తాడు కదా, అవన్నీ కూడా ఏమవుతాయంటే రాధామాధవ్ ఏం చేస్తారంటే అవన్నీ జాస్మిన్ ఫ్లవర్స్ గా మార్చేస్తారు అన్నమాట. రాధామాధవ్ భగవానికి జై. ఆయన షాక్ అయిపోతాడు అన్నమాట. ఆయన షాక్ అయిపోతాడు, ఏంట్రా బాబు నేను పెట్టేది మాంసం ముద్దలు అయితే ఇదే జాస్మిన్ ఫ్లవర్స్ అయిపోయాయి, ఇలా కాదు, ఏదో సంథింగ్ అయింది, ఈసారి నేనే ఇంకో ప్లేట్ తెచ్చి పెడతా అని చెప్పి ఇంకో మాంసం ప్లేట్ పెట్టి అక్కడ పెడతాడు అన్నమాట. ఆయన మళ్ళీ ఈసారి నేను చూస్తా అని చెప్పేసి ఒక 2 నిమిషాలతో మళ్ళీ చూస్తాడు అన్నమాట. చూసేసరికి మొత్తం అంతా కూడా మళ్ళీ జాస్మిన్ ఫ్లవర్స్ అయిపోతాయి. శ్రీకృష్ణ భగవానికి జై. మల్లెపూలు
చక్కగా ఆ మల్లెపూల సువాసన వెలజల్లుతూ మంచి జాస్మిన్ గార్లెండ్స్ అయిపోయావన్నీ కూడా. హరి సో బోల్. ఈ యొక్క గొప్పతనం ఏంటయ్యానంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి విగ్రహ రూపంలో ఉంటూనే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఎక్కడ కూడా పొల్లు పోదండి. ఎందుకంటే ఈ బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు, మన ఆచార్యులు. ఓకేనా? ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద, అనాదిరాదిర్ గోవింద, సర్వకారణ కారణం. వాట్ వీ కెన్ టెల్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఆ విధంగా ఎన్ని సాక్షి గోపాలుగా ఉండి ఏం చేశాడు? సాక్ష్యం చెప్పాడు. పాపం ఆయన బృందాన్ని నుంచి నడుచుకు వెళ్ళాడు అన్నమాట. పాపం అలాగే ఒక భక్తుడి కోసం ఆయన ఆయన తాగుతాడు. ఆ భక్తులు ఎవరైనా ఇచ్చిన నైవేద్యాలు స్వీకరిస్తాడు. పాలు ఇవన్నీ మనం ఇస్తే తాగుతాడు ఆయన. ఇవన్నీ కూడా చేస్తాడన్నమాట. దిస్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఎందుకు ఇన్ని నైవేద్యాలు అవన్నీ భగవంతుడు పెడుతున్నాం ఆ రోజుని? అని చెప్పాడు, పుష్పం పత్రం ఫలంతో ఓమే భక్త్యా ప్రయచ్చతి. ప్రేమతో నాకు ఒక చిన్న తులసి ఆకు గాని, నీళ్లు గాని, పువ్వు గాని, ఇట్లాంటి పండు గాని నాకు పెడితే తీసుకుంటాను నాయన అని చెప్పేసి అంటున్నాడు ఆయన క్లియర్ గా. మరి ఏ ఒక్కటి కూడా భగవద్గీతలో ఉన్న మాట పొల్లు పోనే పోదనమాట. ఇవన్నీ నిదర్శనాలు. ఇవన్నీ నిదర్శనాలు. మరి ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు విగ్రహ రూపంలో ఉండే మొత్తం అంతా కూడా. ఈ రోజు గోల్డెన్ టెంపుల్ ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయంటే ఎక్కడి నుండి అంతా చేస్తున్నాడు ఆయన. ఆ యొక్క రాధా గోవిందుల యొక్క ఆ యొక్క దివ్య మంగళ విగ్రహ రూపంలో నుంచి అన్ని చేస్తున్నాడు ఇవన్నీ. హరి బోల్ ప్రభు. హరి బోల్, హరి బోల్. This is the thing we need to understand. This is the only thing. This is the only thing we need to understand. ఈ రోజు చూస్తే చాలా మతాల వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఎక్కిరిస్తూ మన విగ్రహ ఆరాధాన్ని కించపరిచి వాళ్ళు ఏదో ఆనందాన్ని పొందుతూ అందులో చాలా చాలా దీనిగా మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఇది మీరు ఈ రోజు బయట సమాజంలో చాలా ఉందండి. మీ వారికి వస్తే మీరు జస్ట్ మీరు ఎడ్యుకేట్ చేయాలన్నమాట వాళ్ళకి. మన హిందూస్కి ఎడ్యుకేట్ చేయాలి, మన సనాతనీస్కి ఎడ్యుకేట్ చేయాలి. సనాతనీస్ అంటే నేను అన్నది మొత్తం జీవరాశులు అన్నిటి గురించి కూడా. ఓకే, ఇఫ్ దే డోంట్ వాంట్, ఓకే లివ్ ఇట్. మూడోయం నాభిజానాతి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా, మూర్ఖులు నేను తెలియజేయాలి, వాళ్ళకి మీరు చెప్పదు. లైట్ చేసుకోండి మీరు. ఆ శ్రీకృష్ణ భగవాన్ దేవాదేవుడే చెప్పిన తర్వాత ఇంకా మనం ఓకే భక్తుడు కొంచెం, కానీ నా భక్తుడు కొంచెం నాకన్నా కృపామయుడు అంటాడు కదా. సో అందుకు ఏంటంటే మరి ప్రపాదుల వారి లాగా మనకు పేషెన్స్ ఉండాలి, హంబుల్నెస్, ఇవన్నీ ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. ఇవన్నీ కూడా మనం కూడా ప్రభు భాగవతం చెప్తున్నారు ఇవన్నీ. సో ఈ విధంగా ఏంటంటే రాధా మాధవుల యొక్క లీల చూడండి ఎంత గొప్ప ఇదో. ఆ యొక్క నవజీసే షేక్ అయిపోయింది మైండ్ అంతా కూడా. ఏంట్రా బాబు నేనేదో చేద్దాం అనుకుంటే ఇది కొంచెం ఎక్కువైపోయింది. ఇది కొంచెం ఇంకొంచెం వాళ్ళ యొక్క లీలలు బయటికి తెలిసేలాట్ అయింది. నేను కొంచెం ఇందులో దూరి ఆయన ఆడవడం వల్ల ఈ లీలకి కొంచెం అందం వచ్చింది, అవునా కాదు? సో కాబట్టి భగవంతుడు వాళ్ళతో కూడా ఈ సర్వీసులు చేయించుకుంటాడు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే చక్కగా రాధా మాధవులు వారు రోజు కూడా ఆ యొక్క సేవలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ దాని కిందది మీరు చదివితే ప్రభు ఆ ఫోటో ఒకసారి మీరు కిందకి చదవండి ఒకసారి. నారాయణ ప్రభు చదవండి కిందది. ఎస్ ప్రభు. ద గౌడియా ట్రెజర్స్ ఆఫ్ బెంగాల్. ఎస్, ద గౌడియా ట్రెజర్స్ ఆఫ్ బెంగాల్. గౌడీ దేశం, వెస్ట్ బెంగాల్, ఇది గౌడీ దేశం. ఆ గౌడీ దేశంలో మనులు అనమాట. ఎవరు? శ్రీ రాధామాధవ్ భగవాన్. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు. ఆయన భక్తులకు ఎప్పుడు కూడా ఆపద నుంచి రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఆయన మాత్రం శ్యామసుందర రూపంలో కాముగా విగ్రహ రూపంలోనే ఉంటాడు అనమాట. చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఇది మన అర్థం కావాలి. అందుకే ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన గొప్ప విగ్రహ ఆరాధన గొప్పదన్నమాట. ఆ విగ్రహాలు మన రాధా గోవిందులు అని చూస్తే ముగ్ధులైపోతాం అనమాట మనం. ఓకే, అది అలా చూస్తున్నా కూడా
మేము రోజు చూస్తున్న మాకు అలా కూడా ఉండదు ధ్యాస. పాపం అందరూ వస్తూ ఉంటారు మన డివోటీస్. అలా చూస్తారు అన్నమాట. రండి ప్రభు నరసింహస్వామి ఆర్తిగా ఇటు రండి అంటే ఆన్ ప్రభు 5 minutes అన్నట్టు. సో ఆ విధంగా ఏంటంటే రాధా గోవిందులు వారు ఎక్కడుండి కూడా అద్భుతాలు చేస్తున్నారు గోల్డెన్ టెంపుల్లో. అందుకే మనం ఇన్ని రథయాత్ర చేయగలుగుతున్నాం. మనకి ఇక్కడ ఐక్య విద్య కూడా ఎక్కడే స్టార్ట్ అయింది. ఇంకోటి హైదరాబాద్ ప్రభు చెప్పినట్టుగా కిచెన్ అనమాట ప్రపాదుల వారికి. మన అందుకే ఇక్కడ మంచి వంటశాలలు, మన హరే కృష్ణ వాళ్ళు చేసిన ఈ అక్షయ పాత్ర అండ్ హరే కృష్ణ మూవ్మెంట్ కిచెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎలా అవుతున్నాయి? గురువు గారి యొక్క కృప, రాధా గోవిందుల వారి కృప, అది ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయిపోతున్నది. ఇప్పుడు ఈ స్టేట్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం, మరి వేరే స్టేట్స్ లో ఒకరు చూస్తారు, వాళ్ళు కాపీ కొడతారు. అది కూడా అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు మన దగ్గర వాళ్ళు గవర్నమెంట్ మాకు కావాలి కావాలి అంటున్నారు స్పీడ్గా. ఎవడో కొంచెం ఆగండి టైము, మేము ఒక 6 నెలల్లోపు ఇవన్నీ సెట్ చేస్తాం. మనం చూసారా, భగవంతుడు కృప ఉన్నప్పుడు కొన్నిసార్లు వర్క్ ఎక్కువ వచ్చేస్తుంది, అది మనం చేయలేం కూడా, అంత కృప ఉంటుంది భగవంతుడు. కొన్నిసార్లు మాకు ఇది కావాలి కానీ కృష్ణుడు ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ ఇచ్చేస్తాడు, అది మనం హ్యాండిల్ చేయలేమన్నమాట. అందుకే మనం ఎంత హ్యాండిల్ చేయగలమో శ్రీకృష్ణ పరమాత్మ అందుకే మనకు అంత ఇస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకో. కృష్ణ నాకు ఇంత ఇచ్చేయాలి అంట, అంత ఇచ్చేయాలి ఇంత ఇచ్చేయాలి కాదు. కృష్ణుడు మనం ఎంతైతే హ్యాండిల్ చేయగలమో అంతే ఇస్తాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అయిపోయింది, సింపుల్. ఆయన తెలుసు అనమాట ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఇవ్వాలో ఆయన తెలుసు. ఎక్కువ ఇస్తే నాశనం అయిపోతామని, ఎక్కువ ఇస్తే భక్తి పోతుందని. అందుకే ఆయన ఇవ్వడు. దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకోండి. కృష్ణుడు మీరేమి అండర్ ఎస్టిమేట్ చేయకండి. కృష్ణ నీకు అన్ని జపం చేస్తున్నా, అభిషేకాలు చేస్తున్నా, ఏకాదశి వ్రతాలు చేస్తున్నా, నాకు మాత్రం ఏమీ లేదు. దయచేసి ఏమొద్దండి, ఓకేనా? కృష్ణుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ప్రతి ఒక్కటి ఇస్తాడు. కానీ దానికి టైం రావాలి, సందర్భం రావాలి, కొంచెం వెయిట్ చేయాలి. కానీ ఏది బెస్ట్ అయితే అదే చేస్తాడు. ఒకవేళ నీ బిజినెస్ రోజు రోజుకి డౌన్ అవుతుంది అనుకో, అది కూడా కృష్ణుడి కృపే. దానివల్ల నీకు ఇంకా ఎక్కువ భక్తిలో నువ్వు ప్రాక్టీస్ చేయలేవేమో, మాయలోకి వెళ్ళిపోతావేమో ఆ ధనం చూసి, అందుకే నీకు ఇవ్వట్లేదేమో. వై కాంట్ యు అండర్స్టాండ్ ఇన్ దిస్ ప్రాస్పెక్టివ్? ఈ విధంగా ఎందుకు ఆలోచించరు మీరు? కాబట్టి భగవంతుడు ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఓకే నారాయణ ప్రభు, ఇంకో శ్లోక, దాని ప్రీవియస్ శ్లోక ఇంకోటి పెట్టండి ప్రభు. ఎస్ ప్రభు. యా, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. భగవంతుని అర్థం చేసుకునే దీంట్లో జాగ్రత్త వహించండి. ఓకే, మనం అయితే అంత ప్యూరిటీ మన దగ్గర ఇది కాకపోతే, బట్ మనం చేసే సర్వీసు కొన్నిసార్లు అది శ్రీకృష్ణ భావన మెచ్చి ఆయన మనకు ప్రొటెక్షన్ అంత ఇస్తాడు అనమాట. బికాస్ వీఆర్ నాట్ దట్ మచ్ ప్యూర్ కదా, అది మనకి తెలుసు. సో కాబట్టి మనం చేసేది కొంచెం అయినా భగవంతుడు స్వల్పం అప్పేస్తాడు. త్రాయితే మహతో భయాత్, స్వల్పం చిన్న సర్వీస్. త్రాయితే మహతో భయాత్, పెద్ద పెద్ద డేంజర్స్ నుంచి నేను రక్షిస్తానయ్యా అంటే కృష్ణుడు. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి మీకు? పెద్ద పెద్ద డేంజర్స్ అంటున్నాడు. మహతో భయాత్, బిగ్ డేంజర్స్, పెద్ద పెద్ద భయాల నుంచి అనమాట రక్షిస్తాడు. నువ్వు పెట్టింది చిన్న పువ్వే, నువ్వు పెట్టింది తులసి లీఫే, ఒక పండు పెట్టావు, జస్ట్ దండం పెట్టుకున్నావు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో? స్వల్పం అప్పేస్తే ధర్మస్య త్రాయితే మహతో భయ. యూ షుడ్ నోట్ అనమాట దీస్ థింగ్స్. అండ్ నారాయణ ప్రభు చదవండి. ఎస్ ప్రభు. పూజాదీనాం ప్రవాహార్థం మహాపర్వ సథాన్వహం క్షేత్రా పునఃపుర గ్రామాన్ దత్వా మత్సర్ష్టితామియాత్. ఎగ్జాక్ట్లీ. సో కిందవి ఓటు చదవండి ప్రభు. ఎస్ ప్రభు. పూజ ఆదీనాం, పూజలు ఉత్సవములు, ప్రవాహ అర్థం నిరంతరము జరుగుటకు, మహాపర్వసు పర్వములందు, అత మరియు అహం అనుదినము, క్షేత్ర భూమిని, ఆపన అంగళ్లను, పురములను, గ్రామములను, దత్వ
శ్రీ విగ్రహమునకు కానుకగా ఒసగువాడు. మత్సార్ష్టితాం నాతో సమానమగు ఐశ్వర్యమును ఇయాత్ పొందును. ట్రాన్స్లేషన్ ప్రభు. కొంచెం పెద్దదిగా చేయి ప్రభు, కొంచెం ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. అందరు కర్మన్నట్టు చదవండి గట్టిగా. నిత్య పూజలు విశేషోత్సవములు నిరంతరము జరుగునట్లుగా శ్రీ విగ్రహమునకు భూమిని, అంగళ్లను, పురములను, గ్రామములను దానము చేయువాడు నాతో సమానమగు ఐశ్వర్యమును పొందును. భాష్యం. శ్రీకృష్ణ భగవానికి జై. ఒకసారి భాష్యం కూడా చదవండి, అప్పుడు మనం చెప్పుకుందాం. ఒకసారి భాష్యం కూడా చదవండి. ఎస్ ప్రభు. శ్రీ విగ్రహము పేరిట భూములను ఏర్పరుచటచే అద్దెల ద్వారా, పంట ద్వారా వైభవోపేతమైన సేవకు నిత్యాదాయము లభించగలదు. పైన పేర్కొనబడిన ఏర్పాట్లను కావించే భక్తుడు భగవంతునితో సమానముగా ఐశ్వర్యమును నిక్కముగా పొందగలడు. నిత్య పూజలు విశేషోత్సవములు నిరంతరము జరుగునట్లుగా శ్రీ విగ్రహమునకు భూమిని, అంగళ్ళను అంటే షాప్స్ అండి, అక్కడ ఏమో అరేంజ్ చేయడం, టెంపుల్స్ దగ్గరికి ఏమైనా కొంచెం మనం ఇప్పుడు చాలా మంది డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐక్య విద్యా సెంటర్ కొంతమంది వస్తున్నారు ముందుకి, వాళ్ళు చేస్తున్నారు. ఆ పిల్లలు కృష్ణ చైతన్యం నేర్చుకుంటున్నారు, వాళ్ళు మంచి డివోటీస్ అయిపోతున్నారు. టెంపుల్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అవన్నీ వాల్యూస్ తెలుసుకుంటున్నారు. రేపు పొద్దున్న ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. వాళ్ళు ఏదో ఒకటి, వాళ్ళు ఫిజికల్ గారా, వాళ్ళ దగ్గర తెలివి ఉంటే తెలివి, ఏదో ఒకటి సర్వీస్ చేస్తారన్నమాట. గ్రామములను దానము చెయ్యువాడు నాతో సమానగు ఐశ్వర్యమును పొందుదురు. ఈ యొక్క ఐశ్వర్యము పొందుదురు అంటే ఈ యొక్క మాటకి అర్థము అండ్ ఈ యొక్క మోక్షము ఏ మోక్షం అండి చెప్పండి? ఏ మోక్షము? మోక్షాలు ఉన్నాయి కదా, అందులో ఏ మోక్షం ఇది? శ్రేష్ఠి అనమాట. అంటే శ్రేష్ఠి అనమాట అంటే ధనంలో, ఐశ్వర్య భావంలో శ్రీకృష్ణ భగవాను మించిన ఇంకొక వ్యక్తి లేరండి. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారే ముల్లోకాలకి వర్షాన్ని కురిపించే, లక్ష్మీ వర్షాన్ని కురిపించే ఆ మహాలక్ష్మి అమ్మవారే ఈమె యొక్క పట్టపురాణం అన్నమాట. ఓకే, గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. మరి ఆవిడ అక్కడ ఉంది. మరి బ్రహ్మాండాలని పాలించే ఆ పురుషోత్తముడు ఆ శ్రీమన్ నారాయణ శ్రీకృష్ణ భగవానుడు, మరి ఆయన పక్కన ఆయన ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట. మరి ఇంకా ఎక్కడ మనకి మొత్తం ముల్లోకాలన్నీ అఖిలాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆ యొక్క మహావిష్ణువు నుంచి మొత్తం అన్ని కూడా బ్రహ్మాండాలన్నీ వస్తున్నాయి. మరి ఈ బ్రహ్మాండాలు అన్ని కూడా ఈ ఆస్తులు ఇవన్నీ ఐశ్వర్యం ఎవరిది? మళ్ళీ పీల్చుకుంటే ఆయనలోకి వెళ్ళిపోతాయి. స్వామిది చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే ఈ ప్రీచింగ్ సర్వీసులు ఉంటారో అండ్ టెంపుల్స్ కి చక్కగా సహకరిస్తారో అండ్ డ్యూటీ వర్షిప్ ఇవన్నీ చేస్తారో వాళ్ళకట ఈ యొక్క ఐశ్వర్య అంటే శ్రేష్ఠి యొక్క ఇది వస్తుంది అనమాట, ఆ మోక్షం వస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఉద్ధవుడితో చెప్తున్నాడు పర్సనల్ గా ఈ మాటలన్నీ. ఫుల్లీ ఆథరైజ్డ్ లార్డ్ శ్రీకృష్ణ భగవాన్ ఈస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ. ఇంకా చాలా ఉన్నది అనమాట. యాక్చువల్లీ మనం నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాము, టైం అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా ఏంటంటేనండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క అక్షర విగ్రహ రూపంలో ఉంటాడు. గుళ్ళు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు కడుతున్నాం? హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఇంత పెద్ద గుళ్ళు కడుతున్నారు? చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకు కడుతున్నాం మేము? ప్రీచింగ్ కొంచెం పెద్దగా చేయడానికి. ఏంటంటే మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని వెళ్తారు, గ్లాస్ బిల్డింగ్స్ అట్రాక్ట్ అయిపోతారు, మాయా. ఓకే, మేమేంటంటే ఆధ్యాత్మికంగా మీరు దానికి ఇదయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి జపం చేయించి ప్రసాదం కొంచెం నోట్లో తోసి పంపేస్తాం అనమాట ఇంటికి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఆ టెంపుల్ ఇదంతా కూడా ప్రభుపాదుల వారి యొక్క మర్చి. ఎంత రేంజ్ లో, వైడ్ రేంజ్ లో ప్రసాదం పంచగలుగుతున్నామంటే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రభుపాద్ గురు. సో కాబట్టి ఏంటంటే ఇంత రేంజ్ లో ఎందుకు కట్టాలంటే మీ కళ్ళు అన్ని కూడా మాయవైపు ఉంటాయి కదా. కళ్ళు కొంచెం మరిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం అంతా కూడా ఇక్కడ 40 ఫ్లోర్స్ టెంపుల్ వస్తుంది ఇక్కడ నార్సింగ్ లో. ఆ చుట్టూ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్,
అరే మాది పెద్ద అంటే మాది పెద్ద అంటారన్నమాట. మీ అందరిది పెద్దదే, శ్రీకృష్ణ భగవానుడిది ఇంకా పెద్ద టెంపుల్. ఓకే, చుట్టూ అపార్ట్మెంట్స్ అందరూ మేమే అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకన్నా పెద్దది. ఓకేనా? సో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే, వస్తారు కూడా. ఓకేనా? వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు, శ్రీకృష్ణ పరమాత్ముడిని కీర్తిస్తారు, ప్రసాదం తింటారు, భాగవతం క్లాసులు వింటారు, డివోటీస్ యొక్క అసోసియేషన్ లో ఉంటారు. సో ఇదే అనమాట, ఇది థింకింగ్ అనమాట, ప్రభుపాదుల వారి యొక్క థింకింగ్ కెపాసిటీ. వి కెనాట్ ఎస్టిమేట్ అనమాట ప్రభుపాదుల వారిని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఎస్టిమేట్ చేయలేము మనం. ఇలాగే అని చెప్పి ఇంత క్వాంటిటీ మనం పెట్టలేం. ఈశోపనిషత్తులో నిత్యానం చేతనానం అతి సూక్ష్మంగా ఉండగలడు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఘనంగా ఎంతలాగంటే అర్జునుడు చూస్తే ఆ యొక్క ఐశ్వర్య భావాన్ని, ఆ యొక్క మొత్తం విరాట్ రూపాన్ని అసలు కళ్ళు సరిపోవానికి ఆయన మొత్తం అంతా ఆక్రమించేసావు పురుషోత్తమ. ఇక నీ చూడడానికి ఏమి, మొత్తం అంతా కూడా నువ్వే కదా, నీలోని అందరు సగదేవతలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన లోపల ఉన్న ఫీలింగ్ అంత ఘనంగా కూడా ఉండగలుగుతాడు అన్నమాట. అందుకే అన్నమాచార్యులు ఏం చెప్తారు, ఎంత మాత్రమున ఎవరు అంత మాత్రమే నేను అంటే, నువ్వెంతైతే అనుకుంటావో ఆ భగవంతుడు నీకు అంతే ఉంటాడు. నువ్వు ఎంత అనుకుంటే నీకు అంతే. ఒకవేళ భగవంతుడు ఘనుడు అనుకుంటే ఆయన ఎంత ఘనంగా ఉంటాడని డివోటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. భగవంతుడు మీడియం అనుకుంటే నీకు మీడియంగానే కనిపిస్తుంది. భగవంతుడు అల్టిమేట్ ఈజ్ అ సోర్స్ అని అనుకుంటావా, నీకు అలాగే కనిపిస్తావు. పిండి కొలిదే రొట్టి. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అల్టిమేట్ అన్నమాట. ఆల్ ఎనర్జీస్, ఆల్ బ్యూటిఫికేషన్స్, ఈ 6 గుణాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సొంతం. బికాస్ ఈజ్ అ భగవాన్. భగవానులు అని ఎప్పుడైనా విన్నారా? దేవతలు అని విన్నారు మీరు, భగవానులు అని విన్నారా? భగవంతుడు భగవంతుడు అదే ఆయన ఏమంటున్నాడు, రుద్రుల్లో నేను శివుడిని అంటున్నాడు అన్నమాట. రుద్రుల్లో నేను శివుడిని అంటున్నాడు అన్నమాట. మొత్తమంతా కూడా గుణావతారాలు. ఆ గుణావతారంలో పరమశివుడు, బ్రహ్మదేవుడు, ఆ విష్ణువుగా శ్రీకృష్ణుడే. మళ్ళీ ఈ వండర్ఫుల్ మ్యాటర్ ఏంటంటే, ఇది గురువు గారు మనకి తెలియపరిచారు. ఆయన యొక్క గొప్ప సందేశాల్లో ఆయన రాసిన, ఎందుకంటే భక్తి వేదాంతుల వారు వాళ్ళ అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశారు. అవన్నిట్లో కూడా గట్టి దృఢత్వం ఉందన్నమాట. అందుకో ఏ వేదాల్లో ఏవో ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు చూడండి చాలా మంది చెప్తున్నారు, టీచింగ్ చేస్తున్న గురువులు. కానీ ప్రభుపాదులు వారు ఇచ్చిన యొక్క ఈ రోజు కూడా మనం ఏదో ఆ పురాణంలో ఇది ఉంది, స్కంద పురాణంలో ఇది చెప్పారు అని చెప్పేసి ఇది చెప్పేస్తున్నాం మనం. ఇవన్నీ అక్కడవి ప్రభుపాదుల వారి బుక్స్ చదివి, ప్రభుపాదుల వారి యొక్క ఆడియో క్లిప్స్ విని మనం ఏదో సొంతగా ఏదో కాదనమాట. ఆయన ఇచ్చిన ఇదే అది. మనకంత ఒక బుక్ చదవరా బాబు అంటేనే 4 రోజులు పట్టేస్తాను. మన అంత ఇంట్రెస్ట్ అనమాట బుక్స్ అంటే మనం. ఇవే నేను కూడా స్టార్టింగ్ లో అలా చేసేవాడిని. బుక్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు స్టార్టింగ్ లో. అలా అలా నెమ్మదిగా అలాగ అలవాటు చేస్తూనే ఇప్పుడు అలాగా అదొక అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఏంటంటేనండి, ప్రభుపాదుల వారు ఇచ్చిన దివ్య జ్ఞానము మనం యూటిలైజ్ చేసుకున్నాం సరిగ్గా, అందులో ప్రచారం చేస్తున్నాం అన్నమాట. హియర్ ఓన్లీ ప్రభుపాద షుడ్ బి హైలైటెడ్, అంతే, ఇంకా నో మోర్. కాదు అదనమాట. ఓకేనండి. సో విత్ దిస్ వీ విల్ కంక్లూడ్ ద సెషన్. ఇప్పటికే చాలా టైం అయింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. పూసలయ్య ప్రభు, దయచేసి మీ సందేహాన్ని అడగండి ప్రభు. ఎస్ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాద ప్రభు. హరే కృష్ణ. చాలా సంతోషం ప్రభు. ఇవాళ ప్రభుపాదుల వారి యొక్క విషయాన్ని తెలియజేసి, వ్యాస పౌర్ణమి రోజు చక్కటి విషయాన్ని చేసి, ఆ స్ఫూర్తి మీరు జగన్నాథ రథయాత్రలు ఎలా చేయగలిగారు అనేది మాకు వివరించడం కూడా చాలా ఆనందం అనిపించింది. ఇది మంచి ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే ఈ రోజు మారుమూల గ్రామాలకు కూడా జగన్నాథుని పరిచయం చేసే అవకాశం మన సంస్థ ద్వారా ఈ రోజు అందరికీ దొరికిందని మేము కూడా చాలా ఆనందపడుతున్నాం ప్రభు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ప్రభు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అది మాకు కూడా మంచి ఇన్స్పిరేషన్. చిన్న గ్రామాల్లో మేము కూడా చిన్నగా జగన్నాథ్ సంకీర్తన కూడా చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇవాళ మీరు చెప్పిన క్లాసులు మంచి పాయింట్, తత్వాన్ని టచ్ చేసేటువంటి పాయింట్.
మనం మందిర నిర్మాణం, విగ్రహ ఆరాధన గురించి చాలా అద్భుతమైన రెఫరెన్స్లు ఇచ్చారు. అవి మాకు దయచేసి షేర్ చేయండి ప్రభు. 2 కూడా మాకు రిమోట్ లో చాలా అవసరం కూడా. సో ఎవరినైనా మందిర విగ్రహానికి కానీ ఏదైనా చిన్న చిన్న డొనేషన్స్ రేజ్ చేయడానికి కూడా ఇది మంచి రెఫరెన్స్ అవుతుందని నేను భావిస్తున్నాను ప్రభు. మనం వేగంగా మాట్లాడడం కంటే మీరు ఇచ్చిన రెఫరెన్స్ గొప్పగా పనిచేస్తుంది. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం మాకు ఇవాళ ఇచ్చింది ఒక తత్వం పాయింట్ అర్థమైంది ఏమిటంటే, మనకి ఎంత రావాలో అంతే వస్తుంది. అది భగవంతుడి ప్లానింగ్ అనేది ఉంటుంది. అక్కడ మనం డిమోటివేట్ అవ్వకుండా ఉండగలిగితే కృష్ణతత్వం కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది రాలేదు అది రాలేదని బాధపడకుండా ఈ పాయింట్ ఇవాళ మార్నింగ్ క్లాస్ లో నేర్చుకున్నందుకు చాలా హ్యాపీనెస్ ప్రభు. జై శ్రీల ప్రభుపాద్. అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇంకా భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా డైరెక్ట్ గా మీరు ప్రభుని అడగచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత చెప్పండి. రేపటి నుంచి ఆకుకూరలు తినకూడదని చెప్పారు. కరివేపాకు కరివేపాకు అవి కొత్తిమీర కరివేపాకు అవి తినొచ్చా ప్రభు? సో యాక్చువల్లీ రీసెంట్ గా ఏంటంటే మాతో నిన్న కూడా ఒక చిన్న దీంట్లో చదివాను. కొత్తిమీర చాలా వరకు చాలా మంది ఉపయోగిస్తున్నారు కదా, దాంట్లో కూడా ఏదో ఒక ఇది అని నిన్న నైటే నేను చూసాను అన్నమాట న్యూస్. అంటే అది తీసుకోవచ్చు కానీ బెటర్ టు అవాయిడ్ అనమాట. బెటర్ టు అవాయిడ్. కొంచెం కాలమైన పరిస్థితులు ఏవి కూడా కొంచెం బాగాలేదు. ప్రతి దీంట్లో కూడా ఏవో కెమికల్స్ అనేది జల్లేసి మొత్తం అంటే కొత్తిమీర మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఇప్పుడు ఏంటంటే వేరే విధంగా కొంతమంది ఏంటంటే అందులో కుట్రలు మళ్ళీ చేస్తున్నారు అన్నమాట. ఏమైంది కొంచెం అవాయిడ్ చేసుకుంటే కొంచెం సీజన్ తర్వాత మళ్ళీ మీరు సేకరిస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. సరే సరే ప్రభు. కరివేపాకు వాడచ్చా ప్రభు? తీసుకోవచ్చు మేడం. సరే సరే ప్రభు. సరే ప్రభు. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ us ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ రాధా గోవింద భగవానికి హరే కృష్ణ. గురు శ్రీల ప్రభుపాదికి.